హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణామయి. ఈరోజు కార్తీక పౌర్ణమికి మా ఇంటి తులసి చెట్టు దగ్గర కొద్దిగా డెకరేట్ చేయాలనుకుంటున్నాను. ఇలా నా దగ్గర ఉన్న లైట్స్తోనైతే డెకరేట్ చేయాలనుకుంటున్నాను. డబుల్ టేప్తో అన్ని లైట్స్ని ఇలానైతే స్టిక్ చేశాను. డెకరేషన్ అయితే అయిపోయింది. ఎలా ఉంటుందో అనుకున్నాను, బట్ బాగా కుదిరింది. అలాగే గుమ్మానికి లైట్స్తో హ్యాంగింగ్స్తోనైతే డెకరేట్ చేశాను. గుమ్మం ముందు, తులసి చెట్టు ముందు మొత్తం క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టి ఎప్పుడెప్పుడు నక్షత్రాలు వస్తాయని ఎదురు చూసి లైట్స్ వేసి ముందుగా దేవుని ముందు దీపారాధన చేసుకొని నారికేళ్ల దీపాన్ని కూడా వెలిగించుకున్నాను. ఈ నారికేళ్ల దీపం శివునికి చాలా ఇష్టం. దేవతలకే దేవుడు అయిన పరమేశ్వరునికి 3 కళ్ళు, అలాగే కొబ్బరికాయకు కూడా 3 కళ్ళు ఉంటాయి. కాబట్టి ఆ పరమశివునికి కొబ్బరికాయకి చాలా అనుబంధం ఉంది అని అంటారు. కొబ్బరికాయతో వెలిగించే దీపాన్ని నారికేళ్ల దీపం అని అంటారు. ఈ దీపాన్ని వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు. కార్తీక మాసంలో ఏ ఒక్క సోమవారమైనా సరే కొబ్బరికాయతో దీపాన్ని వెలిగించి చూడండి. మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండండి. తులసి చెట్టు దగ్గర ముందుగా పసుపు రాసి దానిపైన అష్టదళ ముగ్గు పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాను. ముగ్గు వేసిన తర్వాత పసుపు వినాయకుని చేసి పూజనైతే స్టార్ట్ చేశాను. పూజలో తెలిసి తెలియక తప్పులు చేసి ఉంటే చెప్పండి, మళ్ళీ ఇంకోసారి తప్పు చేయకుండా జాగ్రత్త పడతాను. ఇప్పుడైతే పూజ ఎలా చేసుకున్నానో చూసేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.